అందరికీ నమస్కారం. ఉప్పుకి అదృష్టానికి సంబంధం ఉందా? మరి ఉప్పుకి వాస్తుకి ఏదైనా సంబంధం ఉందా? ఈ వీడియోలో చూద్దాం. ఆర్థికంగా, మానసికంగా మీకు జీవితంలో ఇబ్బందులు ఏమైనా వేధిస్తున్నాయా? మరి కంటికి తెలియని ప్రతికూల శక్తులు ఏమైనా మీ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందా? దానికి మనం ఒక రెమెడీ చేయొచ్చు అన్నమాట. ఉప్పుని ఉపయోగించడం ద్వారా మనము మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ని క్లియర్ చేసుకోవచ్చు. దాని ద్వారా మన జీవితంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని, మనల్ని వేధిస్తున్నటువంటి సమస్యల్ని తొందరగా బయటికి పంపించవచ్చు అనమాట. దానికి ఏం చేయాలి అయితే, రాళ్ళ ఉప్పు గురించి మనం అందరం వింటూ ఉంటాము. దానికి చాలా శక్తి ఉంటుంది. మరి ఎలాంటి పరిహారాల కోసం మనం ఈ రాళ్ళ ఉప్పుని వాడితే మనకు అదృష్టం కలిసి వస్తుంది అనేవి చూద్దాము. అయితే వీటి కోసం ఏం చేయాలంటే, మనకు కావాల్సింది ముఖ్యంగా రాళ్ళ ఉప్పు. ప్రతి మంగళవారం కూడా రాళ్ళ ఉప్పుని వేసినటువంటి నీళ్లతోటి ఇంటిని శుభ్రపరచడం ద్వారా, అంటే కొంచెం రాళ్ళ ఉప్పు, ఒక దోశల్లో పట్టింట రాళ్ళ ఉప్పు తీసుకున్నామంటే ఇల్లంతా కూడా శుభ్రం అవడానికి మనకి సరిపోతుంది. కాబట్టి రాళ్ళ ఉప్పు, గోరువెచ్చటి నీళ్లు తీసుకుంటే ఇంకా మంచిది. గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ దోసెడు రాళ్ళ ఉప్పు వేసేసి ఆ నీళ్లతోటి మనం ఇల్లును కనుక శుభ్రపరిస్తే చాలా చక్కగా ఇంట్లో ఉండేటువంటి డస్ట్, దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీ అనేది క్లీన్ అవుతుంది. మూలలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొంతమంది చెట్లు పెట్టిన దగ్గర ఇంట్లో క్లీన్ తొందరగా చెయ్యరనమాట. సో అవి వారానికి ఒకసారి చేసినప్పుడు అవి జరిపి అక్కడ కనుక ఉప్పు నీళ్ళతో తుడవడం. అలాగే ఇంటికి ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు అనేక రకాల ఎనర్జీస్ మనకి ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనము ఈ ఉప్పు నీళ్ళతో ఇంటిని శుభ్రపరచడం ద్వారా ఆ వైబ్రేషన్స్ అన్నింటినీ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అయితే అమావాస్య, ఆదివారాల నాడు పిల్లలకు, అలాగే ఆరోగ్యం బాగలేని పెద్దలకు కానీ, లేదా మనం ఏదో సాధించాము, ఏదన్నా మనకి మంచి పేరు వచ్చింది, డబ్బు సంపాదించాము అన్నప్పుడు మన మీద కొంత దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు కానీ ఈ ఉప్పుతోటి, రాళ్ళ ఉప్పుతో కనుక మనం 5 సార్లు తిప్పేసి పారేయడం ద్వారా కూడా మనకి మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తాం. మనం పూర్వకాలం నుంచి చూస్తూ ఉన్నాము, పెద్దలు, తల్లులు పిల్లలకి ఉప్పు తిప్పి పాడేయడం అనేది కదా, దిష్టి తీయడము అనేది అందరికీ తెలిసే విషయం. అయితే ఎందుకు చేస్తారు అనేది ఇప్పుడున్న పిల్లలకి తెలియకపోవచ్చు, యువతకు కానీ. సో వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. మనం ఏదైనా ప్రతి దగ్గర ప్రతి మనిషికి ఒక దృష్టి అనేది ఉంటుంది. మనం అబ్బా చక్కటి బట్టలు వేసుకున్నారంటే దృష్టి తగులుతూ ఉంటుంది. అబ్బా ఎంత బాగా తయారయ్యారు అనగానే దృష్టి తగులుతూ ఉంటుంది. ఏదో సాధించారు అనగానే కొంచెం మనం సాధించలేకపోయామే అని అనుకుంటారు. సో వాళ్ళు ఏదో మనకి నెగిటివ్ చేస్తారని కాదు, కానీ అలా చూస్తారు కదా ఇలా అనేసి ఒక ఇది. సో అలాంటి ఒక వైబ్రేషన్ తగులుతుంది. అయితే వాళ్ళకి తెలియదు వాళ్ళ దృష్టి దోషం అనేది వేరే వాళ్ళకి నెగిటివ్గా కనెక్ట్ అవుతుంది అని. వాళ్ళ తప్పేమీ ఉండదు అక్కడ, కానీ మనకి అది తగులుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఎనర్జీస్ని మనం కట్ చేసుకోవాలి. దానికోసము మనము ఈ ఉప్పును తిప్పుకోవడం అనే పరిహారం వలన మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సో పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా అమావాస్య రోజు, ఆదివారం రోజు కనుక ఈ రాళ్ళ ఉప్పుతో, ఎడం చేత్తో రాళ్ళ ఉప్పు తీసుకొని ఎవరిది వాళ్ళు తిప్పేసుకోవచ్చు అనమాట. ఇలా తల చుట్టూ ఒక 5 టైమ్స్ తిప్పి పారేయడం ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలామంది ఇంట్లో చూస్తూ ఉంటాము, కీచులాటలు ఉంటాయన్నమాట. పిల్లల మధ్య కానీ, పెద్దల మధ్య కానీ, కుటుంబ సభ్యులందరి మధ్యలో, అలాగే భార్యాభర్తల దంపతుల అన్యోన్యత కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కూడా ఈ ఉప్పు పరిహారాన్ని మనం చేయొచ్చు. రాళ్ళ ఉప్పుని ఒక గాజు పాత్రలో లేదా గాజు గ్లాస్లో కనుక తీసుకొని వాళ్ళ తల వైపు వచ్చేలాగా పెట్టుకోవడం. దీని ద్వారా కూడా ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి కీచులాట అనేది మెల్లగా, అంటే నెగిటివ్ వైబ్రేషన్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక అది తగ్గుతుందన్నమాట. సో ప్రతి అమావాస్యకి ఈ గాజు కప్పుని మార్చేసి, క్లీన్ చేసి, మళ్ళీ కొత్త ఆరబెట్టిన తర్వాత మళ్ళీ కొత్త ఉప్పుని పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మన ఇంట్లో బాత్రూంలో కూడా, ఇంట్లో ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే అది బాత్రూమ్సే, లేదా మూలలు ఎక్కువగా ఉండి క్లమ్సీగా సామాన్లతో నిండి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అక్కడ కూడా మనము ఈ గాజు పాత్రతోటి, ఉప్పు నింపినటువంటి గాజు పాత్ర ఉంచడము. అలాగే ప్రతి అమావాస్య, ఒక నెలకు ఒకసారి దాన్ని మారుస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ కొత్తది తీసుకుని పెడుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా కూడా అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం క్లీన్ చేయగలుగుతాం.
అలాగే వారానికి 2 సార్లు మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా కొంత రాళ్ళ ఉప్పుని వేసి కనుక మనము స్నానం చేసినట్టయితే మన శరీరం చుట్టూ ఉండేటువంటి నెగిటివిటీ, ఎందుకంటే మనం బయట తిరుగుతూ ఉంటాం, ఎన్నో క్రిమి కీటకాలు మనకి కనిపించని బ్యాక్టీరియా వైరస్ లాంటివి మనకి అంటుకుంటూ ఉంటాయి. ప్లస్ డిఫరెంట్ పీపుల్తో మనం కలుస్తూ ఉన్నప్పుడు కూడా ఎనర్జీస్ మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి దానికి మనము ఈ ఉప్పు వేసుకొని స్నానం చేయడము అనేది చాలా చక్కటి పరిష్కారం అన్నమాట. అయితే తెల్ల ఆవాలు అలాగే ఉప్పు ఈ 2 కలిపి మనం సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాం చాలామంది ఇళ్లలో, శుక్రవారాలు కానీ హాలిడేస్ పండగలు అలాంటప్పుడు కూడా తెల్ల ఆవాలు ఈ రాళ్ళ ఉప్పుని కూడా మనం సాంబ్రాణి వేసే దాంట్లో కనుక వేస్తే ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా ప్రతికూల శక్తులు ఉన్నా కూడా అన్నీ క్లీన్ అయిపోతాయి. సో ఈ ఉప్పుతో చేసేటువంటి ఈ పరిహారాలు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఎక్కువగా మూలల్లో కూడా మనం చాలా మూలలు ఉండకుండా ఇల్లు చూసుకోండి, ఒకవేళ ఉన్న సామాన్లతో నింపకుండా చూసుకోండి, అక్కడ గాజు గ్లాస్తో ఉప్పుని పెట్టండి. సో ఈ పరిహారం అనేది ఎంత బాగా పనిచేస్తుంది అంటే మీకు తెలియదు అన్నమాట, ఇంత ఈజీగా ఈ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోవచ్చా, ఎన్ని అడ్డంకులు ఇలా క్లీన్ అయిపోతాయా, ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుందా, హాయిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు, ఇంతకుముందు ఉన్న ఇబ్బంది అనిపించట్లేదు అని మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ రకంగా ఈ పరిహారాలన్నింటినీ కూడా పాటించి ఉప్పు వలన మన అదృష్టాన్ని పెంచుకుందాం. నమస్తే.